రేపు వచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. ప్లీజ్ అండి, లైక్ చాలామంది మర్చిపోతున్నారు, చిన్న లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే కావాలని చెప్పేసి కాంచనను అనిని ఇద్దరు కలిసి మంచి పగటి కళలు కంటారు. అంటే భిక్షం ఎత్తుకున్నట్టు కళలు కంటారు. ఆ కళలో ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది కాంచన. ఆ గది రావద్దని చెప్పేసి అనుకుంటుంది. ఆ గది రావద్దని అనుకున్న కాంచన అమ్మి అని చెప్పేసి అనన్య లేపేస్తుంది. అనన్య లేచి కూర్చొని నువ్వు నిద్రపోనివు, నన్ను నిద్రపోనివు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. పొద్దునొచ్చిన కళలు నిజమైతాయటమ్మి, మనం అడుక్కొని తింటున్నామట, పైస కోసం గొడవ పడుతున్నామమ్మా, జరగబోయే సీను కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రీతి ఇక కడుపుతో ఉంది కదా, ఆ కడుపు ఇలాగే ఉంటే మనకు చిల్లి గవ్వ కూడా మన చేతికి రాదమ్మి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ ప్రీతి కడుపు పోగొట్టే మార్గం చూడు, లేదంటే ఆ కడుపు వల్ల మన జీవితం కూడా కడుపుకు చింపిన ఇస్తరాక మాదిరిగా అవుతుండాలి అనే విధంగా కాంచన అంటుంది. నేను కూడా ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నానమ్మా, కానీ ఆ టైం వచ్చిందంటే ఆ ప్రీతి కడుపులో పిండాన్ని కూడా మాయం చేస్తాను. నేను ఇక్కడ ఉండగా నా కడుపులో బిడ్డ పుట్టాలి, దాని కడుపులో బిడ్డ పుడితే నా చేతికి ఆస్తి ఎలా వస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది అనన్య. ఇదిలాగా ఉండగా దర్శన్ చాలా మంచి కల కంటాడు. ఆ సమయంలో దర్శన్ ఇక శరణ్యకు నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నట్టు కలలు కంటాడు. ఆ సమయంలో వెంటనే శరణ్య గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చేసరికి దర్శన్ శరణ్య పేరు జపిస్తూ ముద్దులు పెట్టినట్టు కలగంటాడు. ఏమండి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఆలోపు దర్శన్ లేచి కూర్చుంటాడు. ఏంటి పొద్దునే కలలు కంటున్నారా? కల్లో నువ్వు ఎంత డ్రీమ్గా వచ్చావో తెలుసా? ఏంటి? అవును, నిజం చెప్తున్నాను. సర్లే, అయినా కింద టిఫిన్ చేశారు, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, పదండి. ఆ టిఫినేనా? ఇక ఏ టిఫిన్ వద్దా? ఏంటి? అదే, ఆ టిఫిన్ తిందాం, బెడ్ మీద టిఫిన్ వద్దా అని చిలిపిగా మాట్లాడతాడు. అబ్బా వెళ్ళండి అని చెప్పేసి బయటికి గెంటిస్తుంది. ఈలోపు వెంటనే అది చూసుకొని సౌమ్య డోర్ లాక్ చేసి నీ మొగుడికి నేను టిఫిన్ పెడతాను అనుకుంటుంది. ఈలోపు వెళ్ళేసరికి దర్శన్ పక్కన కూర్చోవాలని చెప్పేసి విధంగా సౌమ్య ప్లాన్ చేసినసరికి సౌమ్య ప్లాన్ అనన్య బెడిసి కొట్టి చైర్ లాగేసరికి కింద పడిపోతుంది. ఇక వెంటనే ఒక వెటకారంగా డైలాగ్ కొడుతుంది. ఎవరు? శరణ్య. ఒక స్థాయి కావాలనుకుంటే వారి పక్కన కూర్చోవాలంటే అర్హత, మర్యాద అన్నీ ఉండాలి. అది నీకు ఎలాగో లేదని అందరికీ తెలుసు కదా అని విధంగా ఒక డైలాగ్ కొడుతుంది. ఈలోపు వెంటనే కోపంతో సౌమ్య వెళ్ళిపోతుంది. అత్తయ్య, నాకెందుకో ఈ సౌమ్యకు త్వరగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంటున్నా. ఎందుకంటే కొన్ని పనులు ఇక్కడ ఉంటే సరిపోవు కదా, పెళ్లి చేసుకుంటే అత్తారింట్లో ఉంటే వాళ్ళు చేసే పనులు మనకు కూడా అర్థమవుతూ ఉంటాయి కదా. అవును, నువ్వు చెప్పేది నిజమే. అవునమ్మా, శరణ్ చెప్పేది నిజమే. సౌమ్యకు వెంటనే సంబంధం చూసేయి అని విధంగా అనుకుంటూ ఉంటారు. వీళ్ళు కావాలని చెప్పేసి నన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా సౌమ్య కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక అనన్య భోజనం చేసి ఇక పైకి వెళ్ళిపోతుంది కదా. ఆ సమయంలో ప్రీతి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది. ప్రీతి టాబ్లెట్లు వేసుకుంటుండగా వెంటనే ఆ టాబ్లెట్లో అబోర్షన్ అయ్యే టాబ్లెట్లు కలపాలని చెప్పేసి అనన్య ప్లాన్ చేస్తుంది. వెంటనే కింద ఇక అనన్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది లీలావతి. వస్తున్నాను అత్తయ్య అని చెప్పేసి అదనంగా చూసుకొని అనన్య అబోర్షన్ అయ్యే టాబ్లెట్లు తీసుకొచ్చి ఇక వేసుకునే టాబ్లెట్లలో కలిపేస్తుంది. ఇక వెంటనే కిందికి వచ్చి ఏంటత్తయ్య అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది. ఏం లేదమ్మా, నువ్వు ఏదైనా తినాలనుకుంటే ఇదిగో శరణ్యకి చెప్తే చేస్తుందట, అందుకే పిలిచాను. ఇప్పుడు ఏమవుద్దు అత్తయ్య, ఏం తినబుద్ధి కావట్లేదు. అక్క, ఏం తినబుద్ధి కావట్లంటే ఎలా? నీకు నచ్చిన ఐటమ్స్ చిటికా వేసి చెప్పు, వెంటనే చేసి పెడతాను. వద్దు, ఇప్పుడు వద్దులే అక్క, తినే టైం ఇదే కదా, ఆ తర్వాత బాబు పుట్టినాక ఎలాగో తినలేవు కదా. నాకు బాబొద్దు, అమ్మాయే కావాలి. అలా ఎలా అంటే మా ఇద్దరు అత్తయ్యలాగా గుణంలో ఇక మాటల్లో చురుకులో నాకొచ్చే నా బిడ్డ ఇద్దరి నానమ్మల కంటే ఎక్కువగా గుణము కలిగి ఉండాలి అనే విధంగా ప్రీతి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నువ్వు అనుకున్నట్టు నీ కళ నెరవేరుతుందిలే అమ్మా. ఈ ఇంటికి కాళ్ళ నిండా గజ్జలు కట్టుకొని ఈ ఇంట్లో మువ్వలి సందల్లాగా నా మనవరాలు చాలా సందడిగా తను
ఎగురుతూ ఉంటుందిలే అని విధంగా లీలావతి అంటూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే అదురుగా చూసుకున్న అనన్య అబార్షన్ అయ్యే టాబ్లెట్లు వెంటనే కలిపి బయటకు వచ్చేస్తుంది. ఇక ఈలోపు వేసుకునే టాబ్లెట్లు ఇంకా 2-3 ఉన్నాయి అత్తయ్య, అవి వేసుకుంటానండి పైకి వస్తూ ఉంటుంది. ఈలోపు తన గదిలోకి వెళ్ళి టాబ్లెట్ తీస్తుండగా అనన్య దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అలా పడుకుంటుంది. పడుకున్న పావుగంటకి తనకి మెల్లిమెల్లిగా పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. అదేంటి ఇలా కడుపు నొప్పి లేస్తుంది అనే విధంగా కాస్త తల్లడిస్తుండగా రోహిత్ వస్తాడు. ఏంటి అటు ఇటు బొరుతున్నావు, ఏమైంది? ఏమో అండి, 10 నిమిషాల నుంచి ఇలా కడుపు నొప్పి లేస్తుంది, భయంగా ఉంది అని విధంగా అనేసరికి వెంటనే అమ్మను పిలుస్తానుండు అని చెప్పేసి లీలావతిని పిలుస్తాడు రోహిత్. ఏంటిరా అని అంటుండగా, ఏమో అమ్మ ప్రీతికి కడుపున వస్తుందంటుంది అనేసరికి అప్పుడు ఆనంద ఉన్ను లీలావతి కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఆ సమయంలో టాబ్లెట్లు కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి వెంటనే ఆ టాబ్లెట్లు కూడా శరణ్య తీసుకెళ్తుంది. ఇక డాక్టర్ లోపల చెక్ చేసిన తర్వాత ఇక వెంటనే డాక్టర్ బయటకు వచ్చి తను కడుపుతో ఉంది కదా, అబార్షన్ అయిపోయింది అని చెప్పేసేసరికి అందరూ ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. ఇక్కడ ప్రీతి బోరున ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అదేంటి డాక్టర్, నా కోడలు బాగానే ఉంది కదా, అబార్షన్ అవ్వడం ఏంటి? అసలు మీరు రాసిన టాబ్లెట్లే కదా వేసుకుంది, ఒకసారి ఆ టాబ్లెట్లు చూపించండి అని డాక్టరు చూపించేసరికి అందులో అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ ఉంటాయి. ఇందులో నేను ఇచ్చిన టాబ్లెట్ కాకుండా వేరే టాబ్లెట్ కూడా తను వేసుకుంది, అది ఏం టాబ్లెట్ అని ఈ విధంగా శరణ్య అడుగుతుంది. అది అబార్షన్ అయ్యే టాబ్లెట్ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే ఇక ప్రీతి దగ్గరికి శరణ్య వెళ్తుంది. అక్క ప్లీజ్ అక్క, నువ్వే ఇలా గుండె ధైర్యం చెదిరితే ఎలా? ఒక విషయం చెప్పు, ఇందాక నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు కదా, అప్పుడు ఆ మధ్యలో టాబ్లెట్ వేసుకుని కిందికి వచ్చావు కదా, ఆ టైంలో నీకు మధ్యలో ఎవరైనా వచ్చినట్టుగా అనిపించిందా? ఎవరు వచ్చినట్టుగా అనిపించలే, ఎందుకు అలా అడుగుతున్నావు శరణ్య అని ప్రీతి అడుగుతుంది. ఏం లేదక్క, నువ్వు వేసుకునే టాబ్లెట్లలో రెగ్యులర్లలో అలా అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ ఉన్నాయట అనేసరికి ప్రీతికి అనుమానం వస్తుంది. ఇందాక నేను గదిలోకి వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా అనన్య అటు ఇటు తిరుగుతూ ఉంది. ఓహో, ఇదంతా దాని పనన్నమాట. సరే అక్క అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవికి ఇదంతా కావాలని చెప్పేసి ఎవరో చేయలేదత్తయ్య, ఆ అనన్య చేసినట్టుగా అనిపించింది. ఇందాక హాల్లోకి అక్కొచ్చింది కదా, ఆ టైం చూసుకొని అబార్షన్ అయ్యే టాబ్లెట్లు అక్క రూమ్లో పెట్టినట్టుగా ఉంది అనేసరికి వెంటనే ఉగ్ర రూపంతో ఆనంద భైరవి ఆ మాట విన్న తర్వాత ఊరుకుంటుందా? వెంటనే మండిపడుతూ ఇంటికి వెళ్తుంది. అనన్య అని గట్టిగా పిలుస్తుంది. అనన్య హాల్లోకి వస్తుంది. ఏంటి అని చెప్పేసరికి, ఎంత చేసావే, నీలాంటి పాపత్మురాళ్ళు భూమి మీద బతకడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక అనన్య గొంతు పట్టేస్తుంది. నేనేం చేశాను, నన్నెందుకు చంపాలని చూస్తున్నావు? నువ్వు కావాలని ప్రీతి గదిలోకి వెళ్ళి అందులో అబార్షన్ టాబ్లెట్ పెట్టావని నాకు తెలియదు అనుకుంటున్నాసరికి అనన్య షాక్ అయిపోతుంది. ఆనంద ఉగ్ర రూపానికి అనన్య బలైపోతూ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.